అసలు కాశ్మీర్ ఎవరికి సొంతం? దీని గురించి తెలుసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. అది 1947వ సంవత్సరం, మన ఇండియా ఇండిపెండెన్స్ టైం. అప్పుడు మన ఇండియా ఇప్పుడున్నట్టు ఉండేది కాదు. మీరు విన్నది నిజమే. ఆ టైంలో మన ఇండియా ఇలా ఉండేది. దీన్ని చూసాక మీరు కాస్త కన్ఫ్యూజ్ అయి ఉంటారు. మీ కన్ఫ్యూజన్ ఇప్పుడే పోగొడతా. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ మన ఇండియాని 2 విధాలుగా రూల్ చేసేది. ఒకటి డైరెక్ట్ రూల్, రెండోది ఇండైరెక్ట్ రూల్. ఎల్లో కలర్ లో ఉన్నవన్నీ డైరెక్ట్ రూల్ కిందకి వస్తాయి, బ్లూ కలర్ లో ఉన్నవన్నీ ఇండైరెక్ట్ రూల్ కిందకి వస్తాయి. అలా మన ఇండియాలో డైరెక్ట్ రూల్ లో 564 స్టేట్స్ ఉండేవి. వీటిని ప్రిన్స్లీ స్టేట్స్ అనేవాళ్ళు. అంటే ఇవి రాజుల చేత పరిపాలించబడేవి. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఒకటి. పాకిస్తాన్ ఇండియా నుంచి సపరేట్ అయినప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ మన ఇండియాలో ఒక పార్ట్ అయిపోయాయి. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ కి రాజైన రాజా హరిసింగ్ కి ఇండియాలో కలవాలో పాకిస్తాన్ లో కలవాలో అర్థం కాలేదు. అతను ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు పాకిస్తాన్ కొంతమంది టెర్రరిస్టులను పంపి కాశ్మీర్ లో అల్లర్లు రేపింది. ఆ సిచ్యువేషన్ లో అతను జవహర్ లాల్ నెహ్రూ దగ్గరకు వచ్చి ఇండియన్ ఆర్మీని కాశ్మీర్ కి పంపించమని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ నెహ్రూ గారు అందుకు ఒప్పుకోరు. కాశ్మీర్ ఇండియాలో ఒక పార్ట్ అయితేనే కాశ్మీర్ కి ఇండియన్ ఆర్మీని పంపిస్తామని అంటారు. అప్పుడు రాజా హరిసింగ్ తన రాజ్య ప్రజల సంరక్షణ దృష్టిలో పెట్టుకొని కాశ్మీర్ ని ఇండియాలో కలుపుతున్నట్లు అఫీషియల్ కాంట్రాక్ట్ పై సైన్ చేస్తారు. అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ఇండియన్ ఆర్మీని కాశ్మీర్ కి పంపించి అక్కడ ఉన్న టెర్రరిస్టుల్ని పాకిస్తాన్ కి తరిమి కొడతారు. ఈ విధంగా కాశ్మీర్ ఇండియాలో ఒక పార్ట్ అయింది. ఇప్పుడు మీ అందరికి ఒక క్వశ్చన్, కాశ్మీర్ ఒకప్పుడు స్టేట్ గా ఉన్నప్పుడు దాని యొక్క క్యాపిటల్ ఏంటి? కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.